సందీప్ పంచకర్ల ఇటీవల కాలంలో ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. పార్టీ కోసం ఆయన చేసినటువంటి సర్వీస్ ఆయన ఆ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఆయన ఆ వీడియో ఎందుకు వీడియో చేయాల్సి వచ్చిందని ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ పార్టీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సందీప్ పంచకర్లకు సీట్ లేదు అని చెప్పేశారు కాబట్టే, అది కన్ఫర్మేషన్ అయింది కాబట్టే ఆయన క్యాడర్కు ఇండైరెక్ట్గా ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. లేదనుకుంటే జనసేన పార్టీ నాకు టికెట్ ఇవ్వలేదని చెప్పకుండానే చెప్పే పరిస్థితి కోసమే ఆ వీడియో రిలీజ్ చేశారనేటువంటి విషయం మనకి ఆ వీడియో చూస్తే దాని యొక్క ఇంటెన్షన్ మనకు అర్థమవుతుంది. మరి సందీప్ పంచకర్లకి అధిష్టానం టికెట్ కేటాయించకపోతే లాస్ట్ టైం జరిగిన ఎన్నికల్లో సుమారు 25,000 పైగా ఓట్లు సంపాదించుకున్న సందీప్ పంచకర్ల ఈసారి ఎందుకు టికెట్ కోల్పోవాల్సి వస్తుంది అంటే, అక్కడ అవంతి శ్రీనివాసరావు లాంటి బలమైన వ్యక్తి పోటీ చేస్తే ఆయన ఎదుర్కొనే ధైర్యం, ఆయన ఎదుర్కొనే సత్తా సందీప్ పంచకర్లకు లేదనేనా?